ద్విచక్ర వాహనాలపై ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ ధరించి ప్రయాణించాలని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. శ్రీరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు సిబ్బందితో చీరాలలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ద్విచక్ర వాహన ర్యాలీలో సుమారు 150 మంది పోలీసు సిబ్బంది హెల్మెట్ ధరించి పాల్గొన్నారు. ఇక ర్యాలీ ముగిసిన అనంతరం జిల్లా ఎస్పీ పోలీసు అధికారులు సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండి మొయిన్, చీరాల 1 టౌన్ సిఐ ఎస్ సుబ్బారావు, 2 టౌన్ సిఐ అశోక్ కుమార్, రూరల్ సిఐ శేషగిరి, ఇంకొల్లు సిఐ రమణయ్య, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవ డీజీపీ గారి సూచనల మేరకి బాపట్ల జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బాపట్ల పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్ళడం జరుగుతుంది. గత కొద్ది నెలలుగా ఈ రోడ్ సేఫ్టీ మీద విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సరళిని విశ్లేషించినప్పుడు ద్విచక్ర వాహనాల ప్రమాదాలు, 2 వీలర్స్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. చాలామంది ఈ 2 వీలర్ ఇన్సిడెంట్స్లో చనిపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ సేఫ్టీ యాక్టివిటీలో భాగంగా మేము హెల్మెట్ ధరించడం పట్ల, ప్రజలు హెల్మెట్ ధరించడం పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే శిరోరక్ష ప్రాణరక్ష అనే కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్, మండల్స్ పరిధిలో చిత్తూరు